మాట్లాడడం అనవసరం. మీ ఊరి చేష్టలు ఇక్కడ చేయొద్దు, దయచేసి వెళ్ళిపో. ఏంటి నావే ఊరు చేస్తలా? నువ్వురా, నువ్వు నీ సగం చిరిగిపోయిన కోటు, ఆ చింపిరి జుట్టు, నీ నవ్వంటేనే నాకు పరమ అసహ్యం మంట. నీ మొహం చూస్తేనే మా ఊర్లో సీతమ్మ కేసుకున్న మైసూరు బోండాలు అవి గుర్తొస్తాయి నాకు. ఏంటేదో మైసూరు బోండా మంచులో బాండా అంటావా? ఉండు, ఇప్పుడే రవికి ఫోన్ చేస్తా, ఇక్కడ మ్యాటర్ తెలిపోవాలి. చేసుకోపోరా. హలో రవి. హలో. అర్జెంట్ గా కిందికి రా. వస్తున్నా సార్, ఇప్పుడే వస్తున్నా. ఏమైంది సార్? ఏమైందంటావేంది? మీ ఆవిడ నన్ను ఎన్ని బూతులు తిట్టిందో తెలుసా? ఏమైంది? నేనేమనలేదు. ఏమనలేదంట కదా సార్? ఏమనలేదా? నీకు ఆయన ఇక్కడ ఎందుకులేండి సార్, పదండి మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. అది నా ఇల్లు. అదే నేనుంటే మీ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. నీళ్ళు నేను తీసుకొస్తాలేరా? అన్నిట్లోనే ఇగోనే వీడికి. ఏమైంది సార్? మీ ఆవిడని అడుగు రవి చెప్తుంది. ఏమైంది? వాడిని అడుగు, ఆయన్ని అడుగు. మీరైనా చెప్పండి సార్. నేను చెప్పను రవి. నువ్వైనా చెప్పవే. నేను చెప్పను పే. ఎవరో ఒకరు చెప్పండి. నేను చెప్తాను బావా. అసలు ఏమైందంటే ఈయనంట మనకి చీప్ గా 30,000కి ఇల్లు పడేశాడంట. ఆయన నీళ్ళు ఇచ్చినప్పుడే మనం దోశలో పట్టుకొని తాగాలంట. జన్మజన్మలు పూజలు చేసినా ఇలాంటి ఇల్లే దొరకదంట. రవి, నేను ఆ మీనింగ్ తో అనలేదు. ఏ మీనింగ్ తో అన్నా అర్థం అదేగా. అది కాదు. ఏంటి సార్ మీరు? రవి, ఏంటి రవి నువ్వు కూడా పార్టీలు, అమ్మాయిలు. అయినా అసలు ఆయనతో మనం వద్దనుకున్నాం కదే, మళ్ళీ ఎందుకు నీకు? నువ్వేంటి వాడికి సపోర్ట్ చేస్తున్నావు? వాడేగా నీకు మందులు చిందులు నేర్పించింది. ఈ ఇంట్లో ఉంటే చక్కగా అవన్నీ కుదురుతాయని. ఆయన నేర్పడం ఏంటి? మరి గురుకుల హాస్టల్ లాగా అది చేయొద్దు ఇది చేయొద్దు అంటాడేంటి? అవును సార్, ఈ మధ్య మీరు బాగా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. రవి, నేను రిస్ట్రిక్షన్ నువ్వు కూడా అనేసావా? ఏంటి సార్ ఆడంగోళ్ళ కలుగుతారు? ఆ మాట కూడా అనేసావా రవి? తప్పలేదు మీ బాయ్. ఏదో పెద్ద హైదరాబాద్ వీడి కొంప ఒక్కటే ఉన్నట్టు ఇంతకంటే అందమైన కొంపలు చాలానే ఉన్నాయి. పద బాబా ఖాళీ చేసేద్దాం. ఖాళీ అంటే అంటే నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు అంటే ఇందాక చెప్పిందంత నిజమేగా? ఏంటి ఇప్పుడే చెప్తా ఉండు. చెప్పు సార్, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టడం మాకు నచ్చలేదు, మేము ఖాళీ చేస్తున్నాం. ఆహా, ఖాళీ చేసేంత వరకు వచ్చేసారా? చూస్తా.